ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकाम्। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ శ్వేత మాతాజీ. సో ఈ రోజు మొదలు పెడతాము. సో మనము పోయిన క్లాస్ లో 1వ అధ్యాయము 11వ శ్లోకం వరకు మనము డిస్కస్ చేశాము. ఇవి ఈ రోజు నుంచి 12వ శ్లోకము. సో మీకు ఇంకొకసారి మరోసారి మనము చాప్టర్ వైజ్ సెక్షన్ చెప్పాం కదా. సబ్ సెక్షన్ ఏ కంప్లీట్ చేశాము. ప్రిపరేషన్ ఫర్ వార్, యుద్ధముకు సన్నద్ధాలు రెడీ అవుతున్నారు, ఎలా రెడీ అవుతున్నారు అది చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు సబ్ సెక్షన్ బి, సైన్స్ ఆఫ్ విక్టరీ ఆఫ్ పాండవాస్, పాండవుల విజయముకు సంకేతాలు ఏంటి అనేవి మనకు 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు కనిపిస్తాయి అన్నమాట. ఆ శ్లోకాలలోనే మనం తెలుసుకోవచ్చు పాండవుల విక్టరీకి సంకేతాలు. ఇది ఈ రోజు కవర్ చేద్దాం. మనము 12 నుంచి 20 వరకు అయినంత వరకు కవర్ చేద్దాము 12వ శ్లోకం నుంచి. సో 12వ శ్లోకం మొదలు పెడదాము. పన్నెండవ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినోదశ్చ శంఖదద్మౌ ప్రతాపవాన్. ఎవరైనా చదువుతారా అన్మ్యూట్ చేసుకొని? పోయిన క్లాస్ లో కూడా మీకు అందరికి ఒక్కొక్క శ్లోకము ముగ్గురికి అవకాశం ఇచ్చాను. ఇది ఇప్పుడు కూడా అట్లాగే కంటిన్యూ చేద్దాము. సో మీలో ఎవరైనా ముగ్గురు 1 by 1 అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు 12వ శ్లోకం. నేను చెప్తాను మేడం. చెప్పండి. తస్య సంజ్ఞనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదౌ వినద్యోషై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సారీ, ఇంకా ఇద్దరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే, ఫస్ట్ వెంకట్ సార్ అన్మ్యూట్ చేశారు. వెంకట్ సార్ మీరు చెప్పండి, తర్వాత నెక్స్ట్ మాతాజీ. ఓకే. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ మాతాజీ ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? హరే కృష్ణ. హారిక మాతాజీ చెప్పండి. మాతాజీ. సత్య సంజనయన్ హర్షం కురు వృద్ధం పితామహం సింహవాదం వినోద్వచం శంఖం దౌత్మం ప్రతాపవాన్. ఓకే, థ్యాంక్ యూ హారిక మాతాజీ. సో ట్రాన్స్లేషన్ ఏమున్నది? అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. సో 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి
మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. సో ఇక్కడ దుర్యోధనుడికి ఏంటంటే ఒకవైపు భయము కలుగుతోంది, మరోవైపు ధైర్యము కూడా తనను తాను ధైర్యం తెచ్చుకుంటున్నాడనమాట. ఎందుకు అనంటే వారి పాండవుల యొక్క సైన్యము తక్కువ ఉన్నప్పటికీ కూడా, పరిమితంగా ఉన్నప్పటికీ, వీళ్ళ సైన్యము అపరిమితంగా ఉన్నప్పటికీ కూడా పాండవుల వైపు ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. సో అది ఒక భయము. తర్వాత అర్జునుడి గురించి భయము, భీముని గురించి భయము. అయినప్పటికీ కూడా ఆ భయమును బయట పడనీయకుండా దుర్యోధనుడు ఇక్కడ పోయిన శ్లోకంలో ఏం చెప్తున్నారు? భీష్మ పితామహుడు మన వైపు ఉన్నాడు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం భీష్మ పితామహునికి మనము రక్షణ కూడా ఇవ్వాలి అని అంటున్నాడు. ఎందుకంటే భీష్మ పితామహ ముసలోడు ఏజ్ అయిపోయినాడు, ముసలివాడైపోయినాడు. సో ఆయనకు రక్షణను కూడా కల్పించాలి మనం. మాతాజీ చెప్పండి మాతాజీ. మాలతి మాతాజీ. ఏం లేదు మాతాజీ, సారీ. ఓకే. సో భీష్మ పితామహకు రక్షణను కూడా కల్పించాలి అని అంటున్నాడు. అంటే ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు దుర్యోధనుడు. సో ఆ కన్ఫ్యూజన్ లో ఆయన ఈ డ్యుయాలిటీస్, డూప్లిసిటీ అనేది ఈ మన రాజనీతిలో అదొకటి, పాలిటిక్స్ లో అదొకటి అన్నమాట. డూప్లిసిటీ అనేది చూపిస్తున్నాడు. ఇక్కడ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కురువృత్తుడు యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. సో ఇక్కడ భీష్మ పితామహ తన శంఖమును పూరిస్తున్నాడు అనమాట. భాష్యం చిన్నగా ఉంది, చదివేద్దాము, చూద్దాము ఏం చెప్తున్నారో భాష్యంలో ప్రభుపాదుల వారు. కురువృద్ధుడు తన మనవుడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతన్ని సంతోషింపజేయడానికి యత్నించాడు. సో ఆయన మన తాత కదా, దుర్యోధనుడికి, కౌరవులకు, పాండవులకు ఇద్దరికి కూడా కురువృద్ధుడు తాత. ఎవరు? భీష్మ పితామహ. సో తాత మనవళ్ళ పైన, మనవరాళ్ళ పైన తాతకు ఎలాగైనా కొంచెము అంటే కరుణ అని కాదు కానీ ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఉంటాయి. కొంచెము కనెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. తండ్రితో పోలిస్తే తాత, అమ్మమ్మ, నానమ్మలు వీళ్ళు ఎక్కువగా బాండింగ్ ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ భీష్మ పితామహ తన యొక్క సహజ కరుణతో ఆయన ఈ దుర్యోధనునికి కొంచెం ఆయన హృదయంలో ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోవడానికి ఆయన తన యొక్క శంఖం నాదం ఎలా ఉంది? సింహములాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖంను పూరించి అతన్ని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయ అవకాశమే లేదని శంఖం సంకేతం ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు. అయినా యుద్ధము చేయటము ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టముకైనా ఆయన వెనుతీయడు. సో ఇక్కడ ఈ భీష్మ పితామహ కూడా తెలుసు ఏమని, ప్రతిపక్షంలో ఈ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉన్న చోట ఆటోమేటిక్ గా మనకి యాక్చువల్ గా భగవద్గీత లాస్ట్ లో సంజయుడు చెప్తాడు, ఎత్ర యోగేశ్వర పార్థో, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణ ఉంటాడో, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయము, నీతి, నిజాయితీ, తథ్యము ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో అలా ఇక్కడ కూడా ఒక మనకు సంకేతం కలిగిస్తుంది. అంటే భీష్మ పితామహకు తెలుసు ఏమని, కౌరవులు ఓడిపోతారు, పాండవులే గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళ వైపు కృష్ణుడు ఉన్నాడు. కానీ ఈయన వీళ్ళ దుర్యోధనుని వైపు ఉన్న ఆయన దుర్యోధనుని వాళ్ళ ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి, వారు పెట్టిన తిండి తిన్నాడు కాబట్టి, వాళ్ళ వైపు యుద్ధం చేయాలి కాబట్టి ఇక్కడ ఆ రకంగా చేస్తున్నాడు. అంతేకాని భీష్మ పితామహ ఇష్టపూర్వకంగా అయితే యుద్ధం చేయలేదు, పాండవులకు ఆపోజిట్ గా. నెక్స్ట్ 13వ శ్లోకం చూద్దాము. తత శంఖాశ్య భైరశ్య పనవానక గోముఖ సహసైవ్యాభ్య హన్యత శబ్దస్తుము లోభవత్. ఎవరైనా
ततः शङ्कश्च भैर्यश्च पनवानक गोमुखः साहसैवाभ्यहन्यन्त शब्दास्तु मूलोऽभवत्. ఇంకొకరు ఎవరైనా? हरे कृष्ण माताजी. శ్రీలత. తతస్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. తతశ్చకాశ వీర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. థ్యాంక్ యూ శ్రీలత మాతాజీ. ఇంకొకరు ఎవరైనా? పద్మా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవలేదు ఇంకా మరి. ఓకే, శ్రీలత ఇందాక మీరు కదా చదివింది? లేదు మేడం, వేరే వాళ్ళు చదివారు ఓకే, మాతాజీ. సరే అట్లయితే మీరు కానివ్వండి. ఓకే. ततः शङ्खाश्च भैर्यश्च पनवानक गोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मूलोऽभवत्. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో తర్వాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మొరోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. సో యుద్ధంలో మనము ఇవన్నీ మనము రియల్ గా ఇక్కడ చూడలేము. మనము ఈ కలియుగంలో మన భౌతిక ప్రపంచంలో ఇవన్నీ చూడలేము. మనము టీవీలలో ఏదైనా పౌరాణిక చిత్రములు చూసేటప్పుడు చూసింటాము. శంఖములు ఊదడము యుద్ధము మొదట్లో, తర్వాత భేరులు, కొమ్ములు, ఇలా నాదం ఏదో పైకి ఉంటుంది కదా, అవన్నీ కూడా ఊది అంటే స్టార్టింగ్ అన్నమాట. ఇంకా యుద్ధము చేయబోతున్నాము, యుద్ధ ప్రారంభం అవుతోంది అని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. తత శ్వేతైర్యుక్తే మహతీ షంఢనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. ఎవరైనా? చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. అన్నపూర్ణ మాత చెప్పండి మాతాజీ. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతీ స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. సో భాష్యం ఏం చెప్తున్నాడు? భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడినది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దివ్య శంఖౌ ప్రదత్మతు, దివ్యమైనవి. సో ఏవైతే ఆపోజిట్ పార్టీలో కౌరవుల వాళ్ళ పార్టీలో పూరించిన శంఖములు మామూలుగా ఇవి భగవంతునివి, తర్వాత అర్జునివి దివ్యమైనవి అని చెప్తున్నారు. సో అదే కాకుండా భగవంతుని యొక్క జన్మ కర్మచమే దివ్యం. భగవద్గీతలో చెప్తారు 4th చాప్టర్ లో, జన్మ కర్మచమే దివ్యం. సో ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ అన్ని కూడా దివ్యములైనవి. అందుకే ఆయన్ని భగవంతుడు అంటారనమాట. సో అలాగే భగవంతునికి సంబంధించిన ఏ వస్తువు అయినా కూడా దివ్యమైనది. ఆయన శంకు పూరించినా దివ్యమైనది, ఆయన తల మీద నెమలి పింఛము ధరించినా దివ్యమైనది, తర్వాత ఆయన యొక్క ముఖార విందము దివ్యమైనది. అందుకే మనకు ఒక మధురాష్టకం ఒక సాంగ్ ఉంది కదా, మొత్తం అన్ని మధురం మధురం మధురాధిపతే అఖిలం మధురం. సో సాంగ్ మొత్తం మధురం మధురం, ఆయన హసితం మధురం అన్ని చెప్తున్నారనమాట, మధురం అనేసి. సో అది భగవంతుడి యొక్క దివ్యమైన రూపము. దివ్యం 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 అంటే దివ్యమైనది అని అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ 3 గుణాలకు అతీతకంగా ఉన్నది దివ్యమైనది అనమాట. తమో గుణము, సత్వగుణము, రజోగుణము, ఇవి 3 గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఇవి భౌతిక ప్రపంచంలో ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ గుణాలకు అతీతము కాబట్టే భగవంతుడు నిర్గుణ, తర్వాత ఆయన దివ్యమైనవి. సో ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. చూడండి, వాళ్ళ రథము కూడా మహారథం అంట.
సో ఇక్కడ చెప్పడము దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే భగవంతుని వైపు అంటే పాండవుల వైపు ఉన్నవన్నీ కూడా కొంచెం ఏదో స్పెషాలిటీ ఉన్నవి అని తెలుస్తోంది అనమాట. దీన్ని బట్టి వీళ్ళకు పాండవులకు విజయము తథ్యము అనేది సంకేతాలు 1 by 1 మనకు నెక్స్ట్ శ్లోకాలలో కూడా చెప్తున్నారు. సో భాష్యంలో ఏం చెప్తున్నాడు, భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడినది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయము అనే ఆశే లేదని ఈ దివ్య శంఖాల ధ్వని సూచిస్తుంది. చూడండి, భగవంతుడు ఈ పాండవుల పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షము కౌరవులకు విజయము అనే ఆశ లేదు. ఈ దివ్య శంఖముల వల్ల, ఈ దివ్య శంఖముల నుంచి వస్తున్న ధ్వని వల్ల మనకు అది అర్థమవుతోంది అని చెప్తున్నారు అనమాట. జయేస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా నివసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినది. చూడండి, రథము అర్జునుని దగ్గర ఉన్న రథము ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినది అంటే అగ్నిదేవుడు గిఫ్ట్ గా ఇచ్చినది అనమాట. ముల్లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తున్నది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రథము పైన ఉన్న వారికి విజయము తథ్యము, సకల దిక్కులను జయించే సామర్థ్యము ఆ రథముకు ఉందంట. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో రథము అర్జునునికి అర్జునుని దగ్గర ఉన్న రథము వచ్చి అగ్నిదేవుడు గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట. యాక్చువల్ గా దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, అర్జునునికి ఎలా ఆ గిఫ్ట్ గా వచ్చింది రథము అనేది. ఇక్కడ చూడండి, శ్లోకంలో మాధవ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మాధవ పాండవ శైవ. మాధవ అని అంటున్నారు. మాధవ అనంటే లక్ష్మీపతి. సో లక్ష్మీపతి ఎటువైపు ఉన్నాడు ఇప్పుడు, పాండవుల వైపు ఉన్నాడు లక్ష్మీపతి. సో పాండవుల వైపు లక్ష్మీపతి ఉన్నాడు కాబట్టి లక్ష్మి అంటే ఏంటి, మనకు లక్ష్మి అంటే ఈ 8 లక్ష్మీలు వచ్చేస్తాయి. ఏంటి, అష్టలక్ష్మి అంటారు కదా, ఏంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి లక్ష్మీలలో. సో ఇవన్నీ ఉన్నాయి అని అంటే అటువైపు ఆటోమేటిక్ గా విజయం అనేది ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే కృష్ణుడు అక్కడ ఉన్నాడో, కృష్ణుడు లక్ష్మీపతి. సో కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. సో లక్ష్మి ఉన్నదంటే అక్కడ ఈ అష్టలక్ష్ములందరూ అక్కడే ఉన్నట్టే. విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి కదా. సో ఈ శ్లోకంను బట్టి ఈ మాధవ అని మెన్షన్ చేశారు కదా ఈ శ్లోకంలో. ఆ మాధవ పదమును బట్టి మనకి ఏమర్థమవుతోంది అని అంటే ఇది ఒక సూచన. పాండవులకు విజయము తథ్యము, పాండవుల వైపే విజయం ఉన్నది అనడానికి ఒక సూచన. తర్వాత ఇది అగ్నిదేవుడి ద్వారా అర్జునునికి ఇవ్వబడిన ఈ రథము ఎలా వచ్చింది అని అంటే, యాక్చువల్ గా అగ్నిదేవుడికి ఈ ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఈ హోమాలు యజ్ఞాలు చాలా చేస్తుంటాడు. తన యొక్క పుణ్యంను పెంచుకోవాలి అనేసి విపరీతమైన హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాడనమాట. సో ఆ యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయడం వల్ల అంటే అగ్నికి ఇది ఇస్తారు కదా, నెయ్యి, స్వాహ అనేసి ఆ నెయ్యి ఎక్కువగా తీసేసుకోవడం వల్ల అగ్నిదేవునికి స్టమక్ అప్సెట్ అవుతుంది అనమాట. పొట్ట అప్సెట్ అయిపోతుంది. అప్పుడు అప్సెట్ అయినప్పుడు ఆయన ఈ కాండవ అనే వనం ఉంటుంది, కాండవ వనము. సో ఆ కాండవ వనంలో చాలా మూలికలు ఉంటాయి. ఈ హెర్బ్స్, మూలికలు మనము దీంట్లో వాడతాం కదా, ఆయుర్వేదాల్లో వాడే హెర్బ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ మూలికలను ఎప్పుడైతే ఆ కాండవ వనమును దహనం చేసేస్తే, ఫైర్ దహనం చేసేస్తే
ఆ మూలికలన్నీ కూడా ఈయన బూడిద చేసేస్తాడు, అంటే ఈయన తినేస్తాడు అన్నట్టు, అగ్నిదేవుడు తినేస్తాడు. సో అప్పుడు ఆయన పొట్టలో ఉన్న ఇండైజేషన్ కానీ పొట్టలో ఉన్న డిస్కంఫర్ట్ కానీ తగ్గిపోతుంది అనేసి ఆయన కాండవ వనంను దహనం చేయడానికి వెళ్తాడనమాట. సో కాండవ వనంలో ఈయన వరుణదేవ్ ఎవరు ఇంద్రుని యొక్క ఫ్రెండ్ ఒకరు ఉంటారు ఆ కాండవ వనంలో, పాము. సో ఆ పాము వెళ్ళి ఇంద్రునికి వేడుకుంటుంది. మాతాజీ ఆహా, ఆ పాము పేరు తక్షకుడు కదా మాతాజీ. తక్షక పాము, తక్షక పాము. సో తక్షక పాము అది వెళ్ళి ఇంద్రునికి ప్రాధాయపడు. సో అప్పుడు వెళ్ళి ఇంద్రునికి రిక్వెస్ట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, ఇంద్రుడు ఈ తక్షక పాము. సో పాము అంటే అడవిలో కిందనే ఉంటుంది కదా, ఎప్పుడైతే అగ్ని వచ్చేస్తుందో, దహనం స్టార్ట్ అయిపోతుందో అది అంత ఈజీగా తప్పించుకోలేదు ఆ పాము. సో వెళ్ళి ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంది. ఇంద్రుని దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే వర్షం కురిపించు అనేసి, వర్షం కురిపించు అనేసి వెళ్తే ఆయన, వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ అగ్నిదేవుని యొక్క పని జరగకుండా వర్షం కురిపిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఈయన వెళ్ళి అగ్నిదేవ్ వెళ్ళి కృష్ణుడిని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నాకు ఇట్లా పొట్ట అప్సెట్ అయిపోయింది, నేను వెళ్తూ ఉంటే వీళ్ళు ఇద్దరు అడ్డం వస్తున్నారు దహనం చేయనీకుండా, ప్లీజ్ నన్ను కాపాడు అనేసి వెళ్ళి ఇంద్రునికి సారీ కృష్ణుడిని వేడుకుంటే, కృష్ణ ఏం చేస్తాడంటే అర్జునుని తీసుకొస్తాడు అక్కడికి. సో అర్జునుడు అప్పుడు ఫైటింగ్ చేస్తాడు, ఇంద్రునితో ఫైటింగ్ చేసి ఇంద్రుణ్ణి ఓడించేసి తక్షక బర్డుని అక్కడి నుంచి పారదోలేసి అగ్నిదేవునికి హెల్ప్ చేస్తాడు ఆ యుద్ధంలో. హెల్ప్ చేసేటప్పటికి అగ్నిదేవుడు కృతజ్ఞతా భావంతో రథంను గిఫ్ట్ గా ఇస్తాడనమాట. అలా వచ్చింటుంది ఆ రథం. సో అది మహారథం అంట. సో అది ఏంటి, ఎక్కడ ఏ దుక్కులో వెళ్ళినా కూడా ఆ రథములో విజయం అనేది తథ్యం అంట. అంతటి సామర్థ్యం కలిగినదన్నమాట ఆ రథం. అలా దొరికింటుంది రథము ఈయన అర్జునునికి. ఓకే, ఇప్పుడు 15వ శ్లోకంలో చూస్తాం. 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, వీరి యొక్క శంఖుల పేర్లు, కృష్ణుని శంకు పేరేంటి, మన అర్జున శంకు పేరేంటి, అవన్నీ చెప్తున్నారు, చూద్దాం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమ కర్మావృకోదర. ఎవరైనా చెప్తారా? ఎవరు ఇంతవరకు ఎవరు చెప్పలే? ఇద్దరు చెప్పలా కదా, మాలతి శివపార్వతి చెప్పలే మాతాజీ. చెప్పారా? అట్లయితే ఇంతవరకు చెప్పలేదు. ఓకే, చెప్పండి. అట్లయితే ముగ్గురు 1 by 1, శివపార్వతి, నెక్స్ట్ మాలతి, నెక్స్ట్ పద్మ. చేసి మాట చెప్పండి. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ ప్రౌండ్రం దత్మ మహాశంఖం భీమకర్మ ఉత్రోదరః. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మాలతి మాతాజీ. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. థ్యాంక్ యూ మాతాజీ. పద్మా మాతాజీ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాయజ్ఞం భీమకర్మావృకోదరః. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో దీని అనువాదం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు, అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు, భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమును పూరించాడు. సో ఇక్కడ ఏంటి, కృష్ణుని శంకు పేరేంటి? దేవదత్త. కృష్ణుడిది పాంచజన్యం. పాంచజన్యం హృషికేశ. పాంచజన్యం హృషికేశుని యొక్క ఇది శంకు. అర్జునుడి ఏంటి? దేవదత్త. భీమునిది పౌండ్రం. సో ఇక్కడ చూడండి, హృషికేశ అనే పదము మనకు చాలా చాలా ఇంపార్టెంట్. హృషికేశ అనంటే, హృషి అంటే ఇంద్రియాలు, ఈశ అనంటే కంట్రోలర్.
కృషి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోల్ చేసేవాడు. ఇంకా మీనింగ్ ఇచ్చారా? హృషికేశ అంటే చూడండి, బ్రాకెట్ లో మీనింగ్ ఇచ్చారు చూడండి. పదముకు పదముకు మీనింగ్. భక్తుల ఇంద్రియాలను నిర్దేశించే శ్రీకృష్ణుడు. సో భక్తుల ఇంద్రియాలను నిర్దేశించేవాడు ఋషికేశ. ఎవరు? శ్రీకృష్ణుడు. సో ఇంద్రియాలు భగవంతుని ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలు భగవంతుని సేవలో మనము వినియోగించుకుంటామో అప్పుడు ఈజీగా మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోగలం అన్నమాట. సో అలా భగవంతుని యొక్క సేవలో కాకుండా మన సేవలో మన ఇంద్రియ తృప్తి కోసము మనము ఈ భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియ తృప్తి కోసమే మన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకుంటూనే ఉంటే అప్పుడు భగవంతుణ్ణి మనము ప్రసన్నం చేసుకోలేమన్నమాట, ప్లీజ్ చేయలేము. సో ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో మన ఇంద్రియాలను మనము వినియోగించుకుంటామో అప్పుడు భగవంతుడు ఈజీగా మనకు ఇంద్రియాలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో మనము ఈ భగవద్గీత ఇంట్రొడక్షన్ లో 5 ముఖ్య విషయాల గురించి చెప్పుకున్నాము. ఏంటి ఆ ముఖ్య విషయాలు మీకు గుర్తుందా? 5 రోజులు 5 మంది వచ్చి చెప్పారు కదా స్టార్టింగ్ లో, భగవద్గీత స్టార్టింగ్ లో. మాలతిమాత చెప్పండి. ప్రకృతి, జీవుడు, కర్మ, కాలం. ప్రకృతి, జీవుడు, నెక్స్ట్ జీవ, కాల, కర్మ, ఈశ్వర. ఈశ్వర, జీవ. జీవ, ఈశ్వర, కాల, కర్మ, ప్రకృతి. సో ఇందులో 4 శాశ్వతమైనది, 1 మాత్రం అశాశ్వతము అని చెప్పాను. ఏవి 4 శాశ్వతములమైనవి? అశాశ్వతమైనది ఏదో చెప్పండి పోని. జీవుడు మాతాజీ. అశాశ్వతము. అశాశ్వతం జీవుడు. లేదు లేదు లేదు, జీవుడు అశాశ్వతం కాదు. ఎందుకంటే జీవుడు దేహంను మారుస్తాడు, అంతేగాని జీవుడు కర్మ ఒకటి అశాశ్వతం, మిగతావన్నీ శాశ్వతమే. చూడండి, మీకు స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ టైంలో చెప్పాను. ఇప్పుడు జీవుడిని చూసుకుంటే జీవుడు ఇప్పుడు దేహధారి అంటారు జీవుణ్ణి. ఇంకొకటి జీవుడు అంటే నథింగ్ బట్ ఆత్మ. సో ఆత్మ ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ ఈ దేహాన్ని ధరించి ఉంది, అందుకే దాన్ని దేహధారి అని అంటారు. సో ఈ దేహము సమసిపోయిన తర్వాత, ఈ దేహము పాడైపోయిన తర్వాత, పనికిరానప్పుడు ఈ దేహం నుంచి ఆ జీవి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంది, అంటే ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఆ ఇంకొక జన్మ ఏ జన్మ అనేది చెప్పలేము. మనిషి జన్మ అయిండొచ్చు, కుక్క జన్మ అయిండొచ్చు, నక్క జన్మ అయిండొచ్చు, ఏదన్నా పక్షి జన్మ అయిండొచ్చు. ఏ జన్మలోకి వెళ్తుందో తెలియదు. మొత్తానికి దేహాన్ని మారుస్తుంది. అలా దేహాన్ని మారుస్తూ ఉంటుంది కాబట్టి ఈ జీవి కూడా శాశ్వతము. నెక్స్ట్ జీవ, నెక్స్ట్ పరమాత్మ భగవంతుడు, ఈశ్వరుడు, ఆయన కూడా శాశ్వతుడు. నెక్స్ట్ ప్రకృతి కూడా శాశ్వతము. ప్రళయం అవుతుంటుంది, మళ్ళా ఇంకొక ప్రకృతి వస్తుంటుంది. మనం విన్నాం కదా, ప్రళయం అయినప్పుడు భగవంతుని లేకి వెళ్ళిపోతుంది ఈ ప్రకృతి అంతా, మళ్ళా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మళ్ళా సృష్టించబడుతుంది. సో ప్రకృతి కూడా శాశ్వతమైనదే. నెక్స్ట్ ఏంటి? కాల కూడా శాశ్వతము. సో చూడండి, మనము ఈ యుగాలు తెలుసుకున్నాము. ఏంటి? సత్యయుగము, ద్వాపరయుగం, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. కలియుగం అంతమైన తర్వాత మరి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. మరి సత్యయుగం ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, కానీ సైకిల్ స్టాప్ అయ్యే అవకాశం అనేది ఉండదన్నమాట. కాకపోతే ఒక కర్మను మనము ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయాలి అంటే మనము చేసే కార్యక్రమాల బట్టి, మన చేసే పనులను బట్టి మన కర్మను మనము మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, దేనికి చెప్తున్నానంటే హృషికేశ అనే దానికి చెప్తున్నాను. ఎలా మార్చుకోవచ్చు అని అంటే, ఎప్పుడైతే మన ఇంద్రియాలను హృషికేశుని యొక్క సేవలో వినియోగించుకుంటామో, ఆయన ఇంద్రియాల యొక్క మాస్టర్ కాబట్టి ఆయన మన ఇంద్రియాలను కంట్రోల్ చేసి, ఆ ఇంద్రియాలను మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా భగవంతుని సేవలో వినియోగించుకోలేలాగా చూసి మనము అంటే భగవంతునికి సంబంధించిన పనులు చేయడం వల్ల, ఆయన సేవలు చేయడం వల్ల
మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని భగవంతుని సేవలో మన ఇంద్రియాలను పూర్తిగా మునిగిపోయేలాగా చూసి భగవద్ధామంకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఆయన్ని హృషికేశ అంటారు. ఇంద్రియాలను కంట్రోల్ చేయగలడు కాబట్టి. ఇక్కడ భాష్యంలో ఇచ్చారు చూడండి. సర్వేంద్రియాలకు ప్రభు అయిన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశునిగా తెలుపబడినాడు. జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశాలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితములుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారిని ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా భగవంతుడు ఆత్మ పక్కలోనే పరమాత్మ రూపంలో ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్కరి హృదయం అంటే మనుషులు అని మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవి హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. ఆత్మ పరమాత్మ పక్క పక్కలోనే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. సో పరమాత్మ రూపంలో ఉంటూ మనం ఏదైనా తప్పు చేయబోతే నిర్దేశిస్తూ ఉంటాడు. యాక్చువల్ గా మనకు ఏదో మనసులోంచి ఏదైనా మనం తప్పు చేయబోతూ ఉంటే మనకు తెలుస్తుంది అప్పుడే. సిక్స్త్ సెన్స్ అంటారు చూడండి. ఇది తప్పురా, చెయ్యొద్దురా, ఇది చేస్తే నువ్వు ఇరకాటంలో పడతావు, నిన్ను పోలీసులు పట్టుకెళ్ళచ్చు, జైలు శిక్ష పడచ్చు, ఇవన్నీ ఎందుకు రామాయణము, తలకాయ నొప్పి, తప్పు చెయ్యొద్దు అని చెప్తూనే ఉంటుంది. కానీ మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోలేక ఆ తప్పు చేయడానికి మనము టెంప్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుని సేవలో ఉంటామో మనకు ఈ భయం అనేది ఉండదు, ఈజీగా కంట్రోల్ చేసుకోగలం అన్నమాట. భగవానుడు సకల జీవుల హృదయాల్లో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశం చేస్తాడు. చూడండి, నువ్వు ఎంతవరకు శరణాగతి వేడుకున్నావో అంతవరకే భగవంతుడు కూడా నీకు సజెషన్స్ ఇస్తారంట. మనం అంటాం కదా, ఉచిత సలహాలు ఇవ్వద్దు, నాకు తెలుసు ఎల్లు అని అంటాం కదా. అట్లా భగవంతుడు ఇస్తూ ఉంటాడు మనము ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తూ ఉంటాం, పట్టించుకోమన్నమాట. సో కాబట్టి అలా ఉన్నప్పుడు నీకు ఎంతవరకు నిర్దేశన ఇవ్వగలడో అంతవరకు ఇస్తాడు. మనం ఏమాత్రము పెడచెవిన పెట్టామని అంటే మనకు ఇచ్చిన స్వాతంత్రంకు వదిలేస్తాడనమాట. యాక్చువల్ గా భగవంతుడు మనకు కొంచెము ఫ్రీ విల్ ఇచ్చాడు, దాన్ని స్వాతంత్రము కొంచెం ఇచ్చాడనమాట. సో ఆ స్వాతంత్రంను మనము చూడండి, ఇప్పుడు సపోజ్ స్వాతంత్రం ఇవ్వలేదు భగవంతుడు, మనకు ఫ్రీ విల్ ఇవ్వలేడు జీవికి. అది ఎలాంటి అవుతుందంటే ఒక మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం టీవీలలో, సినిమాలలో, ఏంటి విలన్ వచ్చి హీరోయిన్కి ఇట్లా గన్ను పెట్టి నువ్వు నన్ను లవ్ చెయ్యి, నన్ను లవ్ చేయాల్సిందే, లేకపోతే నిన్ను గన్నుతో షూట్ చేసి పడేస్తాను, నువ్వు నన్ను లవ్ చేయాలి అనేసి పెడితే అది ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ అవుతుంది, కృత్రిమంగా. ఓకే ఐ లవ్ యూ అని చెప్తుందేమో గాని హీరోయిన్, కానీ మనస్ఫూర్తిగా లవ్ చేయలేదు కదా. అట్లాగే భగవంతుడు ఏమంటే భగవంతుడు నిర్దేశిస్తూ ఉంటాడు, ఇది మంచిది, ఇది మంచిది, ఇలా చెయ్యి అని ప్రేమతో ఆప్యాయతతో. ఆయన యొక్క అంశలం కాబట్టి మనమందరము, ఆయన పిల్లలు కాబట్టి మనమందరము పిల్లలకు ఒక నిర్దేశం ఇవ్వాలి కాబట్టి భగవంతుడు సూచనలు ఇస్తూ ఉంటాడు. సో తీసుకుంటే ఓకే, మనము భగవంతుని యొక్క అంటే తీసుకుంటే భగవంతుని యొక్క కృపకు పాత్రలం అవుతాము. తీసుకోకపోతే భగవంతుడు ఇంకా జోక్యం చేసుకోడనమాట. ఎందుకంటే ఆయన చెప్పలేడు, గన్ను లాగా గన్ పాయింట్ పెట్టేసి నువ్వు నన్నే లవ్ చేయి, నేను చెప్పిన మాట వినాల్సిందే, లేకపోతే షూట్ చేసేస్తాను, అట్లా చెప్పడనమాట ఆయన. అలా చెప్తే ఆర్టిఫిషియల్ అవుతుంది, కృత్రిమంగా ఒప్పుకున్నట్టు అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ భగవంతుడు కొంచెము ఫ్రీ విల్ ఇస్తాడు, ఏంటి ఈ స్వాతంత్రం అనేది ఇస్తాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవుల హృదయాల్లో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు, కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశం చేస్తాడు. ఇక శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు.
ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. సో ఇక్కడ మనకు అర్జునుడు మాత్రము సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే అర్జునుడు, పాండవులు అందరూ కూడా తర్వాత కుంతి మహారాణి, పాండవులు వీళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి మాత్రం వాళ్ళు ఏ రోజు కూడా మర్చిపోలేదు. సో భగవంతుని ఈవెన్ మనకు కుంతి ప్రేయర్స్ మహాభాగవతంలో ఉంది, శ్రీమద్ భాగవతంలో కుంతి ప్రేయర్స్ లో ఏమంటుందంటే, నాకు మరీ కష్టాలు ఇవ్వు కృష్ణ అని అంటుంది. ఎందుకంటే మరీ కష్టాలు ఇస్తూ ఉంటే నువ్వు నిన్ను స్మరించుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. కష్టాలు లేవనంటే నేను మర్చిపోతాను. నువ్వు మర్చిపోవడం అనే ఊహనే నాకు వద్దు, నాకు కష్టాలు ఇవ్వు పర్వాలేదు అనేసి. సో ఆ స్టేజ్ లో ఉన్నారు పాండవులు. సో అర్జునుని యొక్క ఈ దివ్య ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఆ విధంగా హృషికేశుడు అనే ప్రత్యేక నామము వాడబడినది ఈ శ్లోకంలో. ఆ నామము అందుకు వాడబడింది. వివిధ కార్యాలను బట్టి భగవంతుని వివిధ నామాలు ఉంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వలన అతనికి మధుసూదనుడు అనే పేరు వచ్చింది. గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి అతని పేరు గోవిందుడు అయ్యింది. దేవకీ దేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీ నందుడు అయ్యింది. వసుదేవుని తనయుడై ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడయ్యింది. బృందావనంలో యశోదకు బాల్యలీలలు చూపిన కారణంగా అతని పేరు యశోద నందుడయ్యింది. తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయ్యింది. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి నిర్దేశం ఇచ్చిన కారణంగా అతని పేరు హృషికేశుడు అయ్యింది. చూడండి, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క మీనింగ్. సో ఆయన చేసిన పనులను బట్టి ఆయన పేర్లు కూడా పెడుతున్నారనమాట భక్తులు. అలా పిలవచ్చు. ఆయనకు ఎన్ని పేర్లు పెట్టిన, ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన పలుకుతాడు అని చెప్తున్నారు. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనుంజయునిగా తెలుపబడినది. సో ధనుంజయ అంటే ఎవరి పేరు? ఇక్కడ అర్జునుని పేరు. ఎందుకు అంటే ధనమును జయించిన అర్జునుడు ధనంజయుడు. సో వారి ధర్మరాజు ఎవరు? యుధిష్ఠిర మహారాజు మహాసూయ యాగం చేసేటప్పుడు ఎంతో ధనం అవసరం అవుతుందన్నమాట. ఆ టైంలో ఈ అర్జునుడు ధనంను అరేంజ్ చేశాడు, అందుకు ఆయన పేరు ధనంజయ. అదే విధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. వృకోదర అంటే ఏమంట మీనింగ్ ఇక్కడ ఉంది చూడండి. శ్లోకం అయిన తర్వాత ఇచ్చి ఆ వృకోదర అంటే భోజన ప్రియుడు. భోజన ప్రియుడే కాదు, ఆయన ఎంత భోజనం తింటాడో, ఎంత విపరీతంగా ఫుడ్ తింటాడో అంత కష్టమైన పనులు కూడా ఆయన చేస్తాడనమాట. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని, పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అంటే వారి యుద్ధంలో ఓడిపోవడం ముందే నిర్ణయించబడినది. ఈ సందేశమై శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడినది. చూడండి, ప్రతి ఒక్కటి కూడా పాండవుల వైపు ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ గానే కనిపిస్తోంది మనకు. ఏంటి? పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు. తర్వాత అర్జునుని యొక్క రథము వచ్చి అగ్నిదేవుడు గిఫ్ట్ గా ఇచ్చినది. కృష్ణుడు ఉన్నాడంటే ఎవరు? లక్ష్మీపతి, కాబట్టి లక్ష్మి కూడా అక్కడే ఉన్నది. ఇంకా మనకు సంకేతాలు ఇంకా తెలుస్తాయి నెక్స్ట్ శ్లోకాలలో. తర్వాత వాళ్ళు పూరించిన ఏంటి శంకులు అయితే అవి కూడా స్పెషల్ అయినవి. తర్వాత ఇంకా ఏంటి? కానీ ఈ ఘనతలన్నీ కూడా ప్రతిపక్షంలో, కౌరవుల పక్షంలో ఈ ఘనతలన్నీ మనకి కనిపించట్లేదు. వాళ్ళది సాదా సీదాగా అనిపిస్తోంది. కాబట్టి ఈ సూచనల ప్రకారము మనకి ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ పాండవులకు విజయము తథ్యము, కౌరవులు ఓడిపోవడం తథ్యము అనేది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ 16 నుంచి 18 వరకు శ్లోకాలు.
అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టధుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసా పృథివీపతే సౌభాద్రశ్చ మహాబాహో శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఎవరైనా చెప్తారా? మాతాజీ నేను చెప్తాను. చెప్పండి. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులా సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దద్ముః పృథక్ పృథక్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మీనింగ్ చూద్దాము. కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే తన శంఖమును పూరించగా, సో యుధిష్ఠిర మహారాజు శంఖం పేరు అనంత విజయం. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన కృష్ణ శంఖు పేరు ఏంటది? పాంచజన్యం. తర్వాత అర్జున శంఖు పేరు భీమా శంఖు పేరు పౌండ్రం. తర్వాత కుంతి యుధిష్ఠిర శంఖు పేరు అనంత విజయం. నెక్స్ట్ నకులుడు సహదేవుడు, వారి శంఖు పేర్లు నకులుడు సుఘోష, సహదేవుడు మణిపుష్పక. ఇవన్నీ కూడా వాళ్ళ శంకులు పూరించారనమాట. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టజుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. సో ఇక్కడ మనకు 5 మంది పాండవుల యొక్క శంఖముల పేర్లు 5 మంది పేర్లు చెప్పారు. ఆ తర్వాత కృష్ణుని శంఖం పేరు చెప్పారు. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ శంకుల్ని పూరించారు అని చెప్పారు. వాళ్ళ శంకు పేర్లు అయితే చెప్పలేదు ఇక్కడ. నెక్స్ట్ భాష్యంలో ఏం చెప్తున్నారు? పాండు కుమారులను మోసం చేయడము, రాజ్య సింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడం అనే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదు అని ధృతరాష్ట్రుని సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. కురు వంశమంతా ఆ మహారణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మనముల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు. తన కుమారులు అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు. సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు సంజయుడు? ఇదే ఏదైతే మనకు ధృతరాష్ట్రుని యొక్క అంతఃపురంలో కూర్చొని మాట్లాడుతున్నాడు కదా సంజయుడు, ఏం జరుగుతుంది, ఏమి కురుక్షేత్రంలో ఏం జరుగుతున్నది అన్ని వివరించి చెప్తున్నాడు. సో ఆయన ఇలా చెప్పాడనమాట, మనము ఏదైతే నువ్వు దుర్యోధన్ని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించావు యుద్ధం గురించి, సో ఈ యుద్ధంలో వీళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు. సో ఇది చాలా మంచి పద్ధతి కాదు, యుద్ధాన్ని నువ్వు ప్రోత్సహించావు. సో దీనికి అంతటికి సమస్త ఘోర విపత్తుకు కారణము నువ్వే అవుతావు అని ఇక్కడ అంటున్నాడు అనమాట సంజయుడు. నెక్స్ట్ 19వ శ్లోకం చూస్తాము. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీంచైవ తుములోభ్యాను నాదయాన్. ఎవరైనా చదువుతారు? నేను చెప్తాను మాతాజీ. చదవండి. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యయధారయాత్ నభస్య పృథ్వీం చైవ తుములో వ్యన్యనాదయాన్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా?
నేను గోమతి చెప్తాను మాత మేడం. చెప్పండి ప్రభు, వెంకట ప్రభు. సగోసాదార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయాత్ సబచ్చ పృథివీం చైవ తుములోభ్య నునాదయాన్. థ్యాంక్ యూ ప్రభు. సో గోమతి మాతాజీ చెప్తారా? ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే. సో దీనికి ట్రాన్స్లేషన్ మీనింగ్ ఏం చెప్తున్నారు? మేడం వివి పీడిఎఫ్ పెడతారండి? ఏంటంటే పీడిఎఫ్ పెడుతున్నారండి? పీడిఎఫ్ పెట్టలే, బుక్ ఉన్నది కదా అనేసి. పీడిఎఫ్ పెడితే ఏమవుతుందంటే నాకు ఇక్కడ మ్యూట్ అన్మ్యూట్ కొంచెం ఇబ్బంది అవుతోంది. పార్టిసిపెంట్స్ నేను చూడలేకపోతున్నాను. మీ ఓకే దగ్గర మాతాజీ, బుక్ లేదండి లక్ష్మి గారు? బుక్ లేదా? చూసుకుంటానండి. అయితే రేపటి నుంచి చూసుకుంటాను మాతాజీ. ఉన్నది కదా బుక్ అయితే? బుక్ ఉందండి, ఉంది. ఓకే, సరే. బుక్ ఓకే లేకనంటే మాతాజీ. చెప్పండి, నేను పీడిఎఫ్ పెట్టమంటే నెక్స్ట్ క్లాస్ నుంచి పీడిఎఫ్ లేదు పెడతాను. మాతాజీ, ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. భగవద్గీత బుక్స్ ఉన్నాయి ఎందుకంటే మాతాజీ. మీరు ఎప్పుడైనా విండోస్ ఓపెన్ చేసినా కూడా వీడియో ఓపెన్ చేస్తే నాకు మనుషులు కనిపించారు పీడిఎఫ్ ఉంటే. అవును అవును మాతాజీ. ఓకే, ఓకే థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, లక్ష్మీ మాతాజీ. మాతాజీ. సో ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీంకరముగా అయ్యింది. ఆకాశము భూమి రెండిటిని కంపింపచేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. ఇదొక ఇది సూచన ఏంటి? ఈ పాండవుల యొక్క శంఖం నాదము ఎలా ఉందంటే భూమి ఆకాశము రెండిటిని కంపింపజేస్తోందంట. సో ఎప్పుడైతే ఈ కౌరవుల వాళ్ళ శంఖువును పూరించినప్పుడు ఇలాంటివి కనిపించట్లేదు మనకు. ఇలాంటి సూచనలు కనిపించట్లేదు. అంటే వాళ్ళు సాదా సీదా ఏం పెద్ద ఇది అదేంటి చెప్పుకోదగినదేమి లేదు వాళ్ళ వైపు నుంచి అన్నట్టు ఇక్కడ. సో వీళ్ళు ఎప్పుడైతే పాండవులు ఈ పాంచజన్యము దేవదత్త ఇవన్నీ చేసేటప్పుడు వీళ్ళు పాండవులు శంఖనాదము చేసేటప్పుడు ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉందంట. నెక్స్ట్ ఆకాశము భూమి రెండు కంపింపజేసేలాగా ఉన్నాయంట ఆ సౌండ్. నెక్స్ట్ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. సో అటువైపు కౌరవుల వాళ్ళ హృదయంలో ఒక రకమైన అంటే ఏదైతే దుర్యోధనుడు భయపడుతున్నాడో, దుర్యోధనుడు బిగినింగ్ నుంచి కూడా భయంతోనే ఉన్నాడనమాట. మనము ఓడిపోతామా గెలుస్తామా, మన వైపు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ వైపు ఎవరెవరు ఉన్నారు, ఈ బలాబలాలు బేరీజు వేయడంలోనూ తర్వాత ఆయన లోపల ఉన్న భయాన్ని బయట అప్పుడప్పుడు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తనను తాను ధైర్యం తెచ్చుకుంటున్నట్టు, తనను తాను ధైర్యంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. అంటే మొత్తం డూప్లిసిటీ, వివిధ రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన. మనసులో ఒకటి అనుకుంటున్నాడు, ముఖ కవలికలు చూస్తే ఇంకొక రకంగా ఉన్నాయి, ఆయన మాటలు చూస్తే మరో రకంగా ఉన్నాయి. మొత్తం అంతా ఈ దిక్కుతోచని పరిస్థితి అంటారు చూడండి, ఆ పరిస్థితిలో ఉన్నాడనమాట దుర్యోధనుడు. భాష్యం ఏం చెప్తున్నారు? దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షం వారికి హృదయం బద్దలు కాలేదు. సో ఎప్పుడైతే దుర్యోధన కౌరవుల వాళ్ళ వైపు శంకువులు ఇవన్నీ ఊదినప్పుడు, శంకునాదము, గూరెలు, కొమ్ములు అవన్నీ మనకు చెప్పారు కదా, అవి ఊదినప్పుడు ఇటువైపు పాండవుల పక్షం వారి హృదయం ఏం బద్దలు కాలేదు. కాబట్టి అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు. కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బ్రద్దలైనాయని ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడినది. పాండవులు వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణము. పాండవులు వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుని పట్ల విశ్వాసము అనేది ఉండాలి. విశ్వాసము ఉంటే, విశ్వాసము లేదంటే మనము భగవంతుని పైన విశ్వాసం లేనప్పుడు భగవంతుడు ఎప్పుడైనా సూచనలు ఇచ్చినప్పుడు మనము సరిగ్గా పాటించలేమన్నమాట ఆ సూచనలు, ఎందుకంటే విశ్వాసం లేదు. ఈవెన్ దుర్యోధనుడికి కూడా భగవంతుడు పైన విశ్వాసం లేదు. అందుకే దుర్యోధనుడు ఎప్పుడైతే నేను ఒకవైపు వస్తాను, ఒక పక్షం తరపున ఉంటాను, కానీ నేను ఆయుధము ముట్టుకోను,
నా సైన్యం అంతా ఇంకొక పక్షం వైపుకు వస్తుంది. మీరే అడగండి, ఎవరి వైపు ఉండాలి, నేను ఎవరి వైపు నా సైన్యం కావాలి అనేసి. వెంటనే ఈయన దుర్యోధనుడు ఏం చేస్తాడు, కృష్ణుడిని తన వైపు కావాలని కోరుకోడు. ఎందుకంటే ఆయన ఎలా ఉందంటే ఆయన కృష్ణుని పైన విశ్వాసం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. తర్వాత ఆయన ఒకే పర్సన్, ఒకే మనిషి, ఆయుధం కూడా ముట్టుకోను, యుద్ధం చేయను అని అంటున్నాడు. ఇంకా ఈయంతో నాకేం పని అని అనుకున్నాడు అనమాట. కనీసం ఆయన సైన్యము యదువంశం మొత్తం తీసేసుకుంటే, యదు సైన్యం తీసేసుకుంటే నా వైపు యుద్ధం చేయడానికి సైన్యం పెరుగుతుంది కదా అనే ఊహంలో ఉన్నాడు తప్ప, కృష్ణుడు ఉంటే ఇవన్నీ వస్తాయి. ఎట్లయితే అర్జునుడు నువ్వు ఉంటే చాలు కృష్ణ, నాకు నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలా, నా తరపున నిలబడు చాలు అనేసి కృష్ణుని పైన ఎంతో విశ్వాసం పెట్టుకొని పాండవులు కృష్ణుడిని తీసేసుకుంటారు. అంటే కృష్ణుడు మా వైపు ఉండు చాలు నువ్వు అని కోరుకున్నారనమాట. సో ఆ విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవదేవుని శరణుజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరం ఉండదు. చూడండి, ఎప్పుడైతే మనము దేవదేవుడైన కృష్ణుణ్ణి శరణాగతి వేడుకుంటే ఎంతటి ఘోర విపత్తులో అయినా భయపడవలసిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆయన మనల్ని కాపాడుతాడు. చూడండి, మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రాలలో. మన ప్రహ్లాద్ మహారాజు. సో ప్రహ్లాద్ మహారాజ్ చిన్న పిల్లవాడు ప్రహ్లాద్. సో ఆయనకు ఎంతటి విపరీతమైన కష్టాలు వచ్చాయి అని అంటే, సొంత తండ్రి నుంచి ఆయనకు కష్టాలు వచ్చాయన్నమాట. ఎవరో బయట వాళ్ళతో అయితే వాళ్ళతో కలవకుండా తప్పించుకొని ఎట్లాగో అవాయిడ్ చేయొచ్చు. కానీ అలా కాదు, ఇంట్లో ఉన్న తండ్రి నుంచి ఆయనకు కష్టం అనేది మొదలైంది. ఏంటి, ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటే నువ్వు అలా చాంటింగ్ చేయకూడదు. నువ్వు ఓం నమో హిరణ్యకశిపాయ నమః అనేసి చాంటింగ్ చేయాలంట. సో నేనే దేవుణ్ణి, నేనే బాస్ అన్నట్టు హిరణ్యకశిపుడు అంటాడు. కానీ ఈయన భగవంతుని యొక్క భక్తుడు, భగవంతుని పైన మొత్తం విశ్వాసం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి భగవంతుడు నన్ను రక్షిస్తాడు. సో నేనేం భయపడాల్సిన అవసరం లేదు అనేసి, అంత చిన్న పిల్లవాడైనప్పటికీ 5 సంవత్సరాల పిల్లవాడు. సో ఆ పిల్లవాడిని మనం చూసాం మూవీలలో, బుక్కులు చదివాము, డ్రామాలు, నాటకాలు ఇవన్నీ కూడా చూసాము, సీరియల్స్. ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. సముద్రంలో తోసేస్తారు, తర్వాత సర్పాల మధ్య పడేస్తారు, ఆ తర్వాత అగ్నిలో వేస్తారు. ఏమి వేసినా కూడా ప్రహ్లాద్ మహారాజు వాటినన్నిటినీ తప్పించుకొని ఏ మాత్రము బాడీకి ఒక్క గీత కూడా లేకుండా బయటకు వస్తారనమాట. సో అప్పుడు హిరణ్యకశిపునికి ఆశ్చర్యమైతుంది, ఎలా నువ్వు తప్పించుకోగలుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తోంది నీకు ఈ బలము అని అంటారనమాట. సో అప్పుడు ప్రహ్లాద్ ఏమంటాడంటే, నీకు ఎవరు ఇచ్చారు ఆ బలము, వాళ్ళే నాకు కూడా ఇచ్చారు. నువ్వు కనుక్కోలేకపోతున్నావు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నేను తెలుసుకున్నాను. సో అందుకే నేను భగవంతుని శరణు వేడుకున్నాను. సో నీకెవరు ఇచ్చారో వాళ్ళే నాకు ఇచ్చారు అని అంటాడనమాట. చివరికి ఎంతటికి దిగజారుతాడంటే, ఆయన విషం కూడా ఇస్తాడనమాట పిల్లానికి. ఇది ఎన్ని చేసినా కూడా బతుకుతున్నాడు, చనిపోవట్లేదు, విషం పెట్టేస్తామని విషం ఇస్తాడు. సో ఆ విషయాన్ని కూడా ప్రహ్లాద్ ఏం చేస్తాడంటే, భగవంతునికి మనసులో నైవేద్యం అర్పించుకొని ఆ విషమును కూడా నైవేద్యముగా అర్పించుకొని ఆ విషయాన్ని తాగుతాడు. సో భగవంతుడు ఆ విషమును కూడా లాగేసుకుంటాడనమాట. సో అంటే ఇక్కడ ఆ పిల్లవాడి యొక్క ధైర్యం మనం చూడాలి. ఆ 7 సంవత్సరాల అబ్బాయి, 7 సంవత్సరాలు అంటే ఏంటి, జస్ట్ నర్సరీ 1వ తరగతికి వెళ్తూ ఉంటాడేమో. సో అంతటి ధైర్యము, ఎందుకు అంతటి ధైర్యము అని అంటే భగవంతుని పైన ఉన్న విశ్వాసము. మనకు చైతన్య చరితామృత అంటే చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చినప్పుడు ఆయన యొక్క లీలన్నీ ఆ చైతన్య చరితామృత అనే బుక్ లో ఉన్నాయన్నమాట. సో చైతన్య చరితామృతలో వస్తుంది ఒక శ్లోకము, తారే కృష్ణ మారేకే, మారే కృష్ణ తారేకే. ఇది బెంగాలీది. తారే కృష్ణ మారేకే, మారే కృష్ణ తారేకే అంటే కృష్ణుడు ఎవరినైనా చంపాలని అనుకుంటే వాళ్ళను ఎవ్వరు కూడా తిరిగి బతికించలేరు. కృష్ణుడు ఎవరినైనా బతికించాలి
కాపాడాలి అనుకుంటే వాళ్ళని ఎవ్వరు కూడా చంపలేరు. ఇది దీని అర్థం. సో అంతటి విశ్వాసము మనకు భగవంతుని పైన ఉండాలన్నమాట. అంతటి విశ్వాసం ఉండడం వల్లనే ఏంటి ప్రహ్లాద్కి ఇంకా చివరికి ఏంటి ఆయన విషం ఇచ్చి చంపడానికి వచ్చేటప్పటికి ఇంకా ఎవరు కృష్ణుడికి విష్ణువుకు ఇంకా భరించలేని కోపం వచ్చేస్తుంది. ఏంటి ఒక చిన్న పిల్లవాడని కూడా చూడకుండా తన యొక్క ప్రియ భక్తుణ్ణి అంతగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఒక అవతారమే తీసుకొని వచ్చేస్తాడు. చూడండి, మిగతా అవతారాలు చూసామంటే రామ అవతారం గాని, కృష్ణ అవతారం గాని, వామన అవతారం గాని, మత్స్య అవతారము ఇలాంటివి చూసామంటే కొంచెం టైము కంటిన్యూ అవుతోంది ఆ అవతారాలు. రాముడి కృష్ణుని చూస్తే చాలా టైం కంటిన్యూ అయ్యింది. బాల్య లీలలు, తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకోవడము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వృందావనంలో లీలలు, ద్వారకాపురిలో లీలలు ప్రాణులతోటి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ నరసింహ అవతారం చూసామంటే నరసింహస్వామి అపియర్ అయింది, ఆ నరసింహస్వామి అవతారం తీసుకున్నది ఒక్క ఈ ప్రహ్లాద్ మహారాజు కోసం మాత్రమే తీసుకున్నాడు. 7 సంవత్సరాల పిల్లవాడి కోసము ఒక అవతారంలోనే వచ్చేసాడు భగవంతుడు. సో కొన్ని భగవంతుడు ఆయన అవతారం తీసుకొని రావాలన్నా ఎవరినైనా పంపించేయచ్చు కదా. లేకపోతే అక్కడ ఆయన గోలోక వృందావనంలో ఆయన వైకుంఠంలోనే ఉంటూ కనుసైగతో ఇక్కడ హిరణ్యకశిపుని చంపేయచ్చు కదా అంటే చంపేయచ్చు. కానీ ఆతృత దీని వెనకాల ఒక అంటే భక్తులను రక్షించాలి నేనే అనే ఆతృతతో వచ్చేస్తాడనమాట. సో దీని వెనకాల ఒక స్టోరీ, అక్బరు బీర్బల్ స్టోరీ ఒకటి ఉందన్నమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఒకసారి అక్బరు రాజు, సో అక్బర్ రాజు, బీర్బలు మంత్రి, మీకు తెలుసు. సో అక్బరు బీర్బల్ని అడుగుతాడనమాట, ఎందుకు ఈ హిందూ దేవుడు విష్ణువు అన్నన్ని అవతారాలు తీసుకొని వస్తూ ఉంటాడు, ఏమి ఆయన లోకంలోనే ఉంటూ ఇక్కడ భక్తుల్ని రక్షించలేడా అన్నట్టు క్వశ్చన్ వేస్తాడనమాట. క్వశ్చన్ వేస్తే అప్పుడు బీర్బలు రక్షించగలడు ఆయన అనుకుంటే, కానీ మీకు టైం వచ్చినప్పుడు డీటెయిల్డ్ గా చెప్తానులే, మీకు వివరించి చెప్తాను అని అంటాడు అనమాట. సో ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక రోజు అక్బరు వాళ్ళ పిల్లవాడిని, చిన్న పిల్లవాడు వాడు, ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని అక్బరు, చిన్న పిల్లవాడు, తర్వాత ఆయన మంత్రి అయిన బీర్బలు అందరూ కలిసి, ముగ్గురు కలిసి ఒక బోట్ లో నౌకాయానం చేస్తూ ఉంటారన్నమాట. ఒక నదిలో నౌకాయానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ పిల్లవాడు ఆ బోటు నుంచి చెయ్యి, మనం మామూలుగా చూసింటాం కదా, పిల్లలు చెయ్యి కిందికి వేసి నీళ్లతో ఆడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏవో రాజకీయాలవి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట, రాజ్యంలో గురించి. సడన్ గా ఆ పిల్లవాడు పడిపోతాడు. చెయ్యి కింద పెట్టి ఊపుతూ ఆడుకుంటూ ఉంటాడు కదా, అక్బర్ కొడుకు నీళ్ళల్లో పడిపోతాడు అనమాట. నీళ్ళల్లో పడిపోయిన వెంటనే అక్బరు ఆయన కూడా పిల్లవాడిని వెనకాలే దబామని దూకేసి పిల్లవాడిని రక్షిస్తాడనమాట. పిల్లవాడికి ఏమవుతుందో అనేసి రక్షిస్తాడా. సో బయటకు వచ్చేసిన తర్వాత బీర్బల్ రక్షిస్తాడు. ఆ పిల్లవానికి మొత్తం ఏం ప్రాణహాని ఏమి ఉండదు. బయటకు వచ్చి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చినాక కుదుట పడినాక తర్వాత అడుగుతాడు బీర్బల్ అక్బర్ని, సో మహారాజా మీరు రాజు, సో మీరు అనుకుంటే మీ అబ్బాయి నీళ్ళలో పడిపోయినప్పుడు మీ సైనికులందరినీ జస్ట్ చప్పట్లు చిటికలు వేసి పిలిపించి మీ అబ్బాయిని రక్షించగలరు కదా, మీరెందుకు దూకారు నదిలోకి, మీరే ఎందుకు దూకారు రక్షించడానికి అని అంటారు. అప్పుడు అక్బర్ చాలా కోపంగా తిట్టేస్తాడనమాట, నీకేమైనా బుద్ధి ఉందా, నా కళ్ళ ఎదురాగా నా పిల్లవాడు నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయి పైకి కిందికి రక్షించండి అని కొట్టుకుంటూ ఉంటే నేను సైనికులు వచ్చేదాకా నేను వెయిట్ చేయాలన్నా రక్షించకుండా అనేసి అరుస్తాడనమాట. అప్పుడు ఆ బీర్బల్ ఓకే ఓకే కూల్ డౌన్ మహారాజా, సో ఇప్పుడు తెలిసిందా నీకు, నువ్వు నీ బిడ్డ పడిపోతే నీళ్ళల్లో నువ్వు సైనికుల కోసము వాళ్ళ కోసము వీళ్ళ కోసము వెయిట్ చేయకుండా
చూడకుండా వాళ్ళు వస్తారులే రక్షిస్తారులే అనుకోకుండా నువ్వు ఎలాగైతే దూకేసి మీ పిల్లాన్ని నువ్వు రక్షించావో అలాగే భగవంతునికి కూడా నా భక్తులు ఎక్కడ కష్టపడిపోతారో, నా భక్తులకు ఏమైపోతుందో, నా భక్తులు అపాయంలో ఉన్నారు అనేసి ఆయన అంత దూరం నుంచి వచ్చేస్తాడు రక్షించడానికి. అంతేకాని ఆయన ఎవరినో పంపించలేక కాదు, ఆయన ఆ లోకంలోనే ఉండి కనుసైగతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేయగలరు. కానీ అది చేయలేక కాదు. ఎందుకంటే ఆయనకు ఆతృత, భక్తులంటే అంతటి ఇష్టము. నాకు భక్తి కావాల, భక్తులు భక్తులు భక్తులు. సో భక్తులకు ఆయన ఏ సేవ చేయడానికైనా రెడీగా ఉన్నాడనమాట. సో ఆ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఈయన ఏంటి పార్థసారథి రథముకు డ్రైవర్ గా కూడా పనిచేశాడు అర్జునునికి. సో అర్జునుడు పరమ భక్తుడు కృష్ణునికి. సో డ్రైవర్ గా ఆయన మీకు తెలుసు భగవంతుడు జగన్నాథ జగత్పిత, ఈ ప్రకృతి సృష్టికంతా ఆయన సృష్టికర్త. అలాంటి సృష్టికర్త అర్జునునికి రథ సారథిగా వచ్చాడు అని అంటే జస్ట్ చాలా చీప్ సేవ, ఐ మీన్ జాబ్. అది చీప్ జాబ్. ఏంటి మీరు ఒకసారి ఊహించుకోండి, మన మెటీరియల్ వరల్డ్ లో ఊహించుకోండి, భౌతిక ప్రపంచంలో ఒక డ్రైవర్ అంటే ఓనర్ వచ్చినప్పుడు డ్రైవరు కారు ఓపెన్ చేయాలి, ఓనర్ ఎక్కిన తర్వాత కారు డోర్ ఓపెన్ చేయాలి, ఎక్కిన తర్వాత కారు డోర్ క్లోజ్ చేయాలి, ఓనర్ ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళాలి ఓనర్ని, తర్వాత కారుని క్లీన్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. అంటే అది ఎంతటి చీప్ ఇది సేవ, జాబ్. సో ఆ జాబ్ కూడా రెడీ అయిపోయినాడు కృష్ణ. దేని గురించి? అర్జునుడి గురించి. అర్జునుడు నా భక్తుడు, నా ప్రియ సఖుడు, ఆయనకు నేను ఆయన వైపు ఉండాలి, ఆయనను నేను చూసుకోవాలి అని. అంటే ఆ విశ్వాసం వల్ల మనము భగవంతుణ్ణి కట్టేయచ్చు. భక్తులు విశ్వాసంతో కట్టేస్తారు భగవంతుణ్ణి. సో అది అన్నమాట. సో ఇక్కడికి ఈరోజు స్టాప్ చేస్తాము. లాస్ట్ 20th శ్లోకం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము, గురువారం. ఇక్కడికి ఆపేద్దాము. సో మీరు తప్పకుండా హరే కృష్ణ మహామంత్రం చేయడం మొదలు పెట్టాలి. హరే కృష్ణ మహామంత్రం చేస్తేనే మనము భగవంతునికి కనెక్ట్ అవ్వగలము. సో ఆ హరే కృష్ణ మహామంత్రం గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో కొంచెం డిస్కస్ చేద్దాము. ఈ లోపల మీరు ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చేయడం ఎలా అనేది తెలుసుకున్నారో వాళ్ళు మంత్రం చేయడం మొదలు పెట్టండి. సో ఎవరెవరు చేస్తున్నారు? అయిపోయింది క్లాసు, ఎండ్ చేసేస్తున్నాను. సో మీరు ఒకసారి